ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కలకత్తా నగరంలో జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి అతి క్రూరంగా హత్య చేసేటువంటి నిందితులకి బహిరంగంగా ఉరి తీయాలని, ఒక్కరోజు కూడా ఈ సమాజంలో బతకడానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాలు చట్టాలు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వైద్యులు కానీ ప్రజానికం కానీ కోరుతూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీకి ఎందుకు ఉలుకనలేదో పలకనలేదో అర్థం కావడం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెడతామంటే చెప్తా ఉన్నాడు. ఢిల్లీలో పార్లమెంటు భవనంలో జరిగినప్పుడు నిర్భయ కేసు కోసం ఎంత పోరాటం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం మహిళల పైన ఒక్కరోజు కూడా కనీసం ఒక్క చట్టం కూడా చేయలేదు. చాలా సిగ్గుమాలిన చర్య. నరేంద్ర మోడీ లాంటి ఒక క్రూరుడు ఈరోజు మహిళలకి చట్టాలు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈయన మహిళా వ్యతిరేకి. ఈరోజు ప్రతి గంటకు నలుగురు హత్యలు చేయబడుతున్నారని చెప్పేసి ఇంటెలిజెన్సీ సంస్థలు చెప్తా ఉన్నాయి. ఈరోజు అటువంటి జరుగుతున్నటువంటి సమయంలో ఈ భారత ప్రభుత్వం ఏమాత్రం చర్య తీసుకుంది? కలకత్తా నగరంలోనే ఈరోజు పెద్ద సిటీలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యురాలుగా పనిచేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె చనిపోతే అత్యాచారం చేసినటువంటి వాడు ఉదయం 11 గంటలకు పోయేంత వరకు కూడా ఆమె చనిపోయిన విషయాన్ని బయట పెట్టలేదు. ఆమె చనిపోయి అత్యాచారం చేస్తే అది ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆమెని ఉద్దేశపూర్వకంగానే చంపారని చెప్పేసి ఈరోజు మేము సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఆమె హాస్పిటల్లో ఒక పెద్ద స్కామ్, ఒక డ్రగ్స్ స్కామ్కి దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బీజేపీ పెద్దలే ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదేదో ఆశామాసిగా కామాంధులు చేసేటువంటి కాదు. ఈరోజు ఒక డ్రగ్స్ మాఫియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే ఆ కుంభకోణాన్ని ఈమె బయట పెడతాదన్నటువంటి ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని చెప్పేసి మేము సిబిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత జరుగుతూ ఉంది. సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదు? లేదంటే ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఎందుకు జరిపించలేదు? కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు ఈరోజు మెడికల్ మాఫియాకి సంబంధించిన వాళ్ళు ఆమె బయట పెడతాదన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతోనే అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి మేము సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇది డైరెక్ట్గా నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ పెద్దల హస్తం ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ వాళ్ళే ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు రోడ్లోకి వస్తే కూడా ఈ రోజు వరకు కూడా చర్య తీసుకోకపోవడం అంటే నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. అందుకోసమే ఇది ఒక హత్య సంఘటన కాదు. దీని వెనుక ఉన్నటువంటి
అసలైనటువంటి బాధ్యులు ఎవరో తేల్చాల్సింది. దీంట్లో డ్రగ్స్ మాఫియా కూడా ఉందని చెప్పేసి మేము సిబిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా కఠినంగా శిక్షించేందుకు ఈ రోజుకే ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం ఉందంటే కనీసం 10 మంది అత్యాచారం చేసింటారు అనేటువంటిది మేము చెప్పేటువంటిది కాదు. ఈరోజు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇంత క్రూరంగా చనిపోతే మరుసటి రోజు 11 గంటల వరకు కూడా ఆమె శవాన్ని ఎక్కడ ఉందో తెలియలేదంటే ఇది ఒక పక్కా ప్లాన్గా చేసినటువంటి మర్డరు. కాబట్టి దీనిలో శిక్షించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.